హాయ్ అండి అందరికీ. ఇవాళ రొటీన్కి భిన్నంగా కొంచెం సండే రోజు మటన్ బిర్యానీ ప్లాన్ చేస్తున్నాం. సో ఈ సండే వస్తే కొంచెం ఇంట్లో వర్క్లు అన్నిట్లో షేర్ చేసుకుంటాము, ఎందుకంటే ఇద్దరం జాబ్ చేస్తాం కాబట్టి సండే కొంచెం రిలాక్స్ అనుకోండి, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాము. సో మటన్ మార్నింగే తీసుకొచ్చాను, 1 kg మటన్. అసలు చూడండి, ఇంకా తెలిసిన అతను మంచిగా ఫ్రెష్గా ఇస్తాడు మనకి మటన్. ఇక్కడ 900 ఉంది కిలో మటన్. మరి మీ దగ్గర ఎంత ఉందో తెలియదు, ఒకసారి చెప్పండి. ఆఫ్ చేయండి మన క్లోత్ తీసుకురా, మటన్ దగ్గర తీసుకురా. సో మా దగ్గర 1000 రూపీస్ మటన్. సో మీ దగ్గర ఎంత ఉందో కామెంట్ చేయండి. సో మటన్ బిర్యానీ కొత్తగా ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం అయితే చికెన్ బిర్యానీ చేస్తాం ఎప్పుడైనా. సో ఈసారి మటన్ బిర్యానీ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఒకసారి మ్యాగ్నేట్ చేసి పెడతాను అండ్ క్లీన్ చేసి పెడతాను మంచిగా. మళ్ళీ తర్వాత కొంచెం ఒక 1 hour తర్వాత మళ్ళీ మనం బిర్యానీ రెడీ. సో మనం మిక్సీ చేయడానికి తగినంత కారము, తర్వాత జీలకర్ర పౌడర్ కొంచెం, ఇది అంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. మన స్మెల్ కింద మళ్ళీ డైజెషన్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. క్లోజప్ చేయండి మంచిగా. సో నెక్స్ట్ ధనియాల పొడి, ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ ఫైనల్ టచ్అప్ పెరుగు. సో ఉల్లిగడ్డలు కొంచెం దూరగా వేగేదాకా నూనెలో వేయించుకున్న తర్వాత అంటే డీప్ ఫ్రై అన్నట్టు వేసిన తర్వాత, అలాగే ఇప్పుడు మటన్ని మనం ఒక కుక్కర్లో వేసుకొని, అంటే ఉడకనికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత మనం రైస్ కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలన్నమాట. మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నది ఉంది కదా, సో అదే అనమాట. ఇట్లా మనం అన్ని ప్లేట్లో తీసుకొని మళ్ళీ మనం మటన్ పైన అప్లై చేసుకుంటాం. సో ఇట్లా కొన్ని మనం ఆనియన్స్ ఇంట్లో కూడా కలుపుకోవాలి మటన్లో, అంటే మంచి మిక్స్ అవుతుంది, కొంచెం గ్రేవీ లాగా అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్లో ఇది 4 విజిల్స్ వచ్చేంత వరకు మన కుక్కర్లో మటన్ని ఉడికించిన తర్వాత గ్రేవీ అయితే ఇలా రెడీ అయింది. సో మ్యాక్సిమం ఒక 50-60% ఉడికింది అనుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని రైస్లో వేసేసి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుదాం. సో ఫైనల్ స్టేజ్లో మీకు ఎలా అయింది అనేది మొత్తం నేను డిస్క్రైబ్ చేస్తాను. చేసుకున్నాము అంటే ఇది దంచేసుకొని కొనుక్కున్నది కాదు, ఇంట్లోనే సాజీరా, లవంగాలు, తర్వాత ఇవన్నీ కలిపి మంచిగా దంచుకున్న తర్వాత మిక్స్ చేయడం జరిగింది. సో ఎక్స్ట్రా మన బిర్యానీ రెడీ అయిన తర్వాత చూద్దాం ఎలా వస్తుంది, టేస్ట్ చెప్తాం. సో ఇప్పుడు మనం మటన్ని బిర్యానీ కోసం ఫస్ట్ అడుగు వేసుకోవాలి. కింద వేసిన తర్వాత పైనుంచి మనం రైస్ వేసి, అంటే మంచిగా ఉడికింది మటన్, ఆల్మోస్ట్ 60% ఉడికింది. సో మనం ఒకసారి చూడండి బౌల్లో యూనిఫామ్గా అప్లై చేసిన తర్వాత పైనకించి రైస్ వేసుకుందాము. సో ఇది మనం ఇందాక అంటే సగం ఉడికిన అన్నం అనమాట, ఆల్మోస్ట్ ఒక 70% ఉడికింది అన్నది. సో బిర్యానీ కోసం ఇది మనము మటన్లో అప్లై చేసుకుంటున్నాం అనమాట. ఒక్క నిమిషం. సో ఒక 1 kg మటన్కి 2 kg రైస్. ఒక పెద్ద ప్రాజెక్ట్, మటన్ బిర్యానీ ప్రాజెక్ట్ అయిపోయింది. సో చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో. జస్ట్ టేస్ట్ చెప్తాము. సో ఒకసారి ఫైనల్గా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఫోటో చూడండి ఎలా. సో లుక్ ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఐ మీన్ టేస్ట్ కూడా భలే వస్తుందని అనిపిస్తుంది. చూడండి ఒకసారి. వావ్. సో ఫైనల్లీ అవుట్పుట్ ఇది మటన్ బిర్యానీ.